బీహార్ ఎన్నికలు మొదటి విడత పూర్తయ్యాయి. చాలామంది అనుకుంటుంది ఏంటంటే సర్వేలన్నీ కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నితీష్ కుమార్ చాలా ఓల్డ్ అయిపోయాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టి తప్పనిసరిగా ఈసారి మాత్రం బీజేపీ వ్యక్తే ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి కార్యకర్తలందరూ బీజేపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా దేశమంతటా కూడా వేడుకలు చేసుకుంటున్న తరుణంలో మీ అందరికీ కూడా ఒక ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈసారి ఎన్నికల్లో గెలవబోయేటువంటిది ఎన్డీఏ అయినప్పటికీ కూడా మరొకసారి అంటే 10వసారి కూడా ముఖ్యమంత్రి ప్రమాణం చేయబోయేది మాత్రం నితీష్ కుమార్ మరొకసారి బీహార్కు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు జీర్ణించుకోవాలి. తప్పనిసరిగా పొత్తులో ధర్మంగా ఆ ఎన్డీఏలో ఉన్నటువంటి నితీష్ కుమార్ జేడీయూ పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఈసారి కూడా దక్కబోతున్నది. నెక్స్ట్ ఎన్నికలు అంటే 2030లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇది భవిష్యత్తు పునాదికి వేసుకోవడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ పొత్తులో ఈసారి ఎలక్షన్స్కి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకొని మెలగాల్సినటువంటి అవసరం ఉన్నది. జై హింద్, జై భారత్.